ఉందాం, మనకు బలమే లేకపోయే, ఎట్లా కొట్లాడదాం, మనకు బలమే లేకపోయే. మళ్ళా ఇక అంటారు చూడు, ఇక సామెతనే కదా, ఇప్పుడు పాకిస్తాన్లో పరిస్థితి ఎట్లా అయిందయ్యా అంటే గడ్డివాములో సూది పోగొట్టుకొని దేవుడు ఆడుకున్నట్టు అయింది. ఇప్పుడు పాకిస్తాన్లో పరిస్థితి గడ్డివాములో సూది పోగొట్టుకొని దేవుడు ఆడుకున్నట్టే అయ్యింది. పాపం ఆ జనాలు, సామాన్య జనాలు ఆగమైపోతున్నారు. ఈ బద్మాషిగాళ్ళు, ఈ మందబుద్ధిగాళ్ళు అసలు ఇక మరి వాళ్ళకు పుర్రెలల్లా మరి పెండ ఉందా, మట్టి ఉందా, మరి ఏముందో అర్థమైతే లేదు. మరి వాళ్ళ పురుగు ఎడ తిరుగుతుందో. ఇక మరి ఎర్రజీవ ఏరుతో కొట్లాడినట్టు అది ఏడు అడిగేసినా మనం భూస్థాపితం అయిపోతాం నాయన అనేది, మనకు ఇరిగేది కాళ్ళు దగ్గర కాదు, మనం మొత్తం పాతాళలోకం అయిపోతాం అనేది గ్రహించుకుంటలేరు పాకిస్తాన్ వాళ్ళు. అంటే ఆ బాంబు ఉంది, ఈ బాంబు ఉంది, ఆ ఆచారం ఉంది, ఈ ఆచారం ఉంది, ఐసా కైసా అది అని ఇంకా వాళ్ళ వృధ ఊపులు మాత్రం ఆపుతలేరు. ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న జనాలు బువ్వకు లేక బుగ్గికి లేక అన్నవో రామచంద్ర అని అఘోరిస్తున్నారు. షిప్ప పట్టుకొని అమ్మా 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 అని రోడ్ల మీద బిచ్చగాళ్ళ కంటే ఎక్కువైపోయింది వాళ్ళ పరిస్థితి. కానీ ఈ బద్మాషిగాళ్ళు ఎవరైతే పాలకులు ఉన్నారో ఈ టెర్రరిస్టులని పోషించుకుంటా, వాళ్ళకు తిండి పెట్టుకుంటా, వాళ్ళని బలిపించుకుంటా, వాళ్ళకు కొవ్వు పట్టించి ఈ రకంగా చేసి ఆ ఊకసప్పుడుగా అంట ఆ టెర్రరిస్టులు పట్టిస్తే ఈ పంచాదే ఉండపు. సరే ఏదో ఒకటి అయిందయ్యా, ఇక మీకు మాకు పంచాది ఎందుకు? ఈ బద్మాషిగాళ్ళు గిట్ల తయారయ్యారు, మరి గిది గిట్లా అని ఆ బద్మాషిగాళ్ళ పట్టిస్తే ఈ పంచాదే ఉండకపోవు. మాకు పట్టలేదు, మాకు బుడ్డకు పట్టలేదు అని ఎత్తేసి పిట్టకాడ పెట్టి ఉసిగొల్పి దాడి చేయించి 26 మందిని పొట్టన పెట్టుకొని ఆఖరికి వస్తార కల్లా మాకు సంబంధమే లేదు టెర్రరిస్టులా అన్నారు. ఇప్పుడు ఆ టెర్రరిస్టుల స్థావరాలను కొల్లగొట్టి పడగొట్టి నేరమట్టం చేసి అన్న కొంత 100 మందిని చంపినాక, 100-200 మందిని చంపినాక అధికారికంగా వీళ్ళే మళ్ళా అంత్యక్రియలలో పాల్గొన్నారంటే ఇక ఎంత వాళ్ళకు పుర్రెలలో ఏ రకంగా ఎటువంటి బుద్ధులు ఉన్నాయో చూడండి. ఇక జనాలు మాత్రం పాపం అక్కడ గడ్డివాములో సూది పోగొట్టుకొని దేవుడు ఆడుకున్నట్టే బువ్వా 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 అని అంగారు ఆరుస్తున్నారు. ఇక ఈ మోజవాళ్ళు ఫస్ట్ 1947లో దేశ విభజనలో పాకిస్తాన్ వాళ్ళు అప్పుడే ఈ కాశ్మీర్ మీద కన్ను పెట్టి దాన్ని కలుపుకుందామని ఆలోచన చేస్తే లేదు 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 మేము భారతదేశంలో ఉంటాము, మేము హిందూ దేశంలో ఉంటాము, సర్వమతాల నిలయం భారతదేశం, ఇళ్ళనే ఉంటాము, మేము కలవమని అప్పుడు వాళ్ళు శరణు కొడితే అప్పుడు దీని మీద మన ఆర్మీ సైన్యం రంగంలో దిగి అప్పుడు వీళ్ళతో యుద్ధం చేసింది. 1 నెల 2 రోజుల ఏడాది పాటు యుద్ధం చేసింది. ఇక ఈ రకంగా అప్పుడు చిత్తుగా ఓడిపోయిర్రు, మూసుకొని పండుకోరు. ఇక ఐక్యరాజ్య సమితి కూడా జర కల్పించుకొని మీరు సర్దుకోరి జర నా మాట వినురని ఒక బేర గీస్తే, ఒక గీత గీస్తే ఇక అప్పటికే పీఓకే అని ఇప్పుడు కథ నడుస్తుంది కదా, పాకిస్తాన్ కాశ్మీర్ ఆక్రమిత ప్రాంతం అనేది కొంత వాళ్ళు ఇది చేసుకుర్రు. ఇక ఆడికి ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుంది, ఒక కొలిక్కి వచ్చింది. ఇక ఇది అయిపోయింది. మళ్ళా ఈ బద్మాషిగాళ్ళు 1965లో మళ్ళీ పంచాయత్ తెరలేపారు. మళ్ళా ఈ పాకిస్తాన్ ఎవరైతే ఉన్నారో ఆర్మీ సైన్యం మళ్ళీ జ్వరపడది మన భారతదేశంలో కాశ్మీర్లో. ఇక మళ్ళీ అప్పుడు ఇక ఎంతవరకైనా పురస్తాయని మళ్ళా మన ఆర్మీ, మన భారత ఆర్మీ మన బ్రహ్మాండంగా పంజా ఇసిరింది, వీళ్ళని మళ్ళీ పక్కేసి పండబెట్టింది. ఇక అప్పుడు ఇంతో అంతో రష్యా వచ్చి సంలాయించింది. అప్పుడు కూడా పంచా జల్లారిపింది. ఇక అప్పుడు కూడా ఓడిపోయారు. 1947లో ఓడిపోయారు, 65లో ఓడిపోయారు. మళ్ళీ ఆఖరికి వస్తారు కల్లా 1971లో వీళ్ళ పాకిస్తాన్ ఏర్వాడిలో ఉన్న ఏదైతే బంగ్లాదేశ్ ఉందో వాళ్ళని 30 తిప్పలు పెట్టి మొత్తం శరశర చేస్తే వాళ్ళు మీ పాలన వద్దు,
మీతో మాకు సోపతొద్దు దోస్తానం వద్దు అన్నట్టుగా వాళ్ళు మళ్ళీ ఈ భారత్కు మొర అయితే అలా వీళ్ళు మన భారత సైన్యం మన భారత ఆర్మీ రంగంలో దిగినాక అప్పుడు వాళ్ళది పంట పండింది పాపం పంట పండి మళ్ళా ఇది ఒక 13 రోజుల యుద్ధంలోనే ఇక మా నుంచి కాదని చేతులు వచ్చేసి దండం పెట్టి మళ్ళీ చదువుకుర్రు. అది అట్లా అయిపోయింది. మళ్ళా 1999లో కార్గిల్ యుద్ధంలో వీళ్ళు ఏకంగా వచ్చి మొత్తం గుట్టలు మొత్తం ఆక్రమించుకొని దుమ్మారం చేస్తే మళ్ళా మనోళ్ళు తెగబడి కిందంగా కొట్టుకుంటా పాయ్ కార్గిల్ కోట దాకా పోయి ఆడ మన జాతీయ జెండా నాటి మూత మోగిస్తే అప్పుడు దునియా మొత్తం కళ్ళ పెగిచ్చి చూసింది. అప్పుడు కూడా ఈ పాకిస్తాన్ వాళ్ళు ఓడిపోయి ఇది అయిపోయారు. మరి ఈ బజవాజ్ గాళ్ళకు ఎందుకు ఈ బజవాజ్ గాళ్ళకు గిన్ని 4 మాటలు ఓడిపోయిరి మళ్ళీ ఇప్పుడు ఉచితార్థంగా 26 మందిని పొట్టన పెట్టుకుని మనం ఆ దేశం మీద ఆ జనాలను పాడు చేయాలి ఇంకేదో చేయాలని కాదు కదా. మనం చేసే యుద్ధం ధర్మయుద్ధం. ఉగ్రవాదుల ఎక్కడైతే ఉగ్రవాదులు ఉన్నారో ఆ ఉగ్రవాదులను పొదం పెట్టాలి. వీళ్ళు ఏడకుండా వచ్చి మళ్ళీ ఇది చేస్తారు. వీళ్ళని ఇట్నే ఇచ్చిపెడతామంటే అలసుగా అన్నారు కాబట్టి అనేది ఇక మళ్ళీ ఇప్పుడు మొత్తానికి మూత మోగిస్తుంటే ఇక వాళ్ళు ఈడంగా ఆడంగా అడ్డికి పావుషేరుకు ఆ చైనా వంతాడా అడ్డికి పావుషేరుకు ఆ యుద్ధ విమానాలు కొనుక్కొచ్చుకొని ఇది చేసుకుంటే ఇక ఎక్కడివి ఏంది ఏం కథ మరి వీళ్ళకు లోపడంగా సపోర్ట్ ఎవరిస్తున్నారు ఏంది ఏం కథ అనేది చూస్తే అవి పసిగట్టి చూస్తే అవి చైనా వాడు పంపించిండు వీళ్ళకు. ఇక గిసవని కథ నడుస్తుంది. ఇక వీళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్ళి మన భారతదేశం మీద ఎక్కడైతే వాళ్ళ గురి ఉందో అక్కడ కన్నుబెట్టి చేస్తే ఇక మరి మనకు టెక్నాలజీ చిన్నగా సంపాదించిండు ఆ మోదీ సార్ బ్రహ్మాండంగా. మరి మన రాడార్లతోని ఎక్కడెక్కడ ఏమవుతుంది ఏంది ఏం కథనంగా ఏదో వస్తే దాన్ని అడ్డుకుంటుంది. మళ్ళా ఏడయ్యాలో ఆడ పూసగుచ్చినట్టుగా పోతుంది, దానికి కథం పట్టిస్తుంది. టెక్నాలజీలో మన మోదీ మరి అంత బ్రహ్మాండంగా ముంగడు తీసుకుపోయిండు. ఇక ఇప్పుడు ప్రపంచ దేశాలు కూడా మనకు కొన్ని సపోర్ట్ చేస్తున్నాయి. ఈ పాకిస్తాన్ వాడు చేసే మోసము ఇప్పుడు దునియా మొత్తం ఎరుకయింది. కొన్ని ఏళ్ల సంది వీళ్ళు ఏదైతే మరి పైశాచిక ఆనందం పొందుతుర్రో ఉగ్రవాదం పేరు మీద ఎంతోమంది అమాయకుల బలి తీసుకుంటున్నారో మళ్ళీ ఎరగని పిల్లగాని లెక్క ఉంటున్నారో ఇదంతా ప్రపంచం ఇప్పుడు కన్ను పెట్టి చూస్తుంది. అసలు ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు ఏం జరుగుతుంది? పాక్ మీద భారతదేశం ఎందుకు ఈ రకంగా తెగబడ్డది అనేది ఇప్పుడు తీరా చూస్తే ఇప్పుడు ఆ ఉగ్రవాదులకు వీళ్ళు అంత్యక్రియలు చేస్తున్నారు. ఆ ఉగ్రవాదులకు వీళ్ళు నమాజులు వాడుతున్నారు. ఆ ఉగ్రవాదులకు వీళ్ళు ఏదేదో కన్న వేషాలు వేసి కన్న తీరుగా వాళ్ళకు ఇది చేసారు. వాళ్ళ అంత్యక్రియలలో పాలకులు నేతలు అందరూ గుంపు కట్టుకొని అధికారికంగా వాళ్ళ అంత్యక్రియలు చేసిర్రు. ఇవాళ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నారు. ఇంకెన్నాళ్ళు ఇప్పటికీ 4 సార్లు మీరు యుద్ధం చేసి ఎల్లెలకల పడ్డా మీకు ఎందుకు లజ్జ సిగ్గి వస్తలేదు? ఇంకా ఎన్నాళ్ళు మీరు ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషించి అమాయక జనాల పానాలు పలిగొంటారు అనేది ఇప్పుడు యావత్